ఉన్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్ అంతా ఇప్పుడు క్రేజీ క్యారెక్టర్ వైపు అడుగులేస్తున్నారు. ఆల్రెడీ గతంలో అగ్ర హీరోల్లో చాలా మంది చేసిందే అది. హీరోయిన్స్ కూడా ఒకప్పుడు ఆ తరహా పాత్రలు చేశారు. ఇన్నేళ్లకి మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ వైపే స్టార్ హీరోయిన్స్ చూపులు పడుతున్నాయి. మొన్న సాయి పల్లవి, నిన్న సమంత చేసిన పాత్రనే రేపు రష్మిక చేయబోతున్నారు. ఇంతకీ ఏంటి ఆ పాత్ర? తెలుగు ఇండస్ట్రీకి నక్సలిజం బ్యాక్డ్రాప్ కొత్త కాదు. స్టార్ హీరోల్లో చాలా మంది ఈ పాత్ర చేశారు. కొందరికి అది హిట్ ఇచ్చింది, మరికొందరికి మరిచిపోలేని చేదు జ్ఞాపకంగా నిలిచిపోయింది. అయినా కూడా కొందరు డైరెక్టర్స్ ఆ బ్యాక్డ్రాప్ లోనే కథలు రాస్తున్నారు. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా నక్సలైట్ పాత్రలకి సై అంటున్నారు. ఆల్రెడీ 3 ఏళ్ల కింద సాయి పల్లవి విరాట పర్వం సినిమాలో నక్సలైట్ పాత్రలో నటించారు. వేణు ఊడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయినా సాయి పల్లవి నటనకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే తాజాగా విడుదలైన మా ఇంటి బంగారంలో సమంత సైతం ఇదే పాత్రలో నటించారు. యాక్షన్ సీన్స్ అన్ని అద్దరుగొట్టేశారు ఈ బ్యూటీ. తాజాగా రష్మిక మందాన సైతం అడవిలో తిరుగుతూ తుపాకీ చేతబట్టే పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది. రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో గోండు జాతి గిరిజన యువతిగా నటిస్తున్నారు రష్మిక. ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగిపోయే మైసా కోసం 60 రోజులు కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది. మొత్తానికి మన హీరోయిన్స్ అంతా గన్స్ పట్టుకుని అడవులకు వెళుతున్నారు.